ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్తే అండి. జూలై నెల 2026 వృషభ రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి అదృష్టాలు ఉన్నాయి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి కలిసి వస్తుందంట? వృషభ రాశి వారికి ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. అదేవిధంగా లాభస్థానాల్లో ఉన్నటువంటి శని కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. కాకపోతే ఈ నెలలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో కుజగ్రహ సంచారం జరుగుతుంది. ఈ రాశి వారికి మొదటి 17వ తారీఖు వరకు కూడా అనుకూలంగానే ఉంటుంది. అనుకూలత కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 4వ తారీఖు నుంచి ఈ రాశి వారికి అనుకూలత అనేది బాగా పెరుగుతుంది. బుధుడు వక్రగతిలో వచ్చేటప్పటికి ధనస్థానంలోకి రాబోతున్నాడు. అంటే తృతీయం నుంచి వక్రగతిన కర్కాటక రాశిలో సంచారం చేసేటువంటి బుధుడు వక్రగతిన 4వ తారీఖున ధనస్థానంలోకి రాబోతున్నాడు. ఇది ఎప్పుడైతే బుధుడు ధనస్థానంలో సంచారం చేస్తున్నటువంటి సమయంలోనే తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు 7వ తారీఖు వరకు కూడా. తదుపరి కేంద్ర స్థానమైనటువంటి చతుర్థ సింహరాశులకి 7వ తారీఖున ప్రయాణం చేయబోతున్నాడు. తృతీయంలో శుభగ్రహం ధనస్థానంలోకి రావటం, ధనస్థానంలో బుధుడు ఉండటం, చతుర్థంలో వచ్చేటప్పటికి శుక్రుడు ఉండటం. దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ రాబోతున్నాయి? మెయిన్గా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత అనేది అనుకూలంగా ఉంటుంది. రావలసినటువంటి డబ్బు ఏదైతే వడ్డీ రొటేషన్లో ఉండేటువంటి డబ్బు కానీ స్టక్అప్ అయిపోయింది అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారికి కొంచెం రొటేషన్ బిజినెస్ పరంగా పెరుగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి వస్త్రాలు కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు కానీ వస్త్ర వ్యాపారాలు కూడా వ్యాపార వృద్ధి అనేది మనం 7వ తారీఖు నుంచి 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. మరి అదేవిధంగా అప్లై చేసినటువంటి లోన్స్ పరంగా కానీ మొబిలిటీ రావడం, ఆ లోన్స్ శాంక్షన్ అవ్వటం, వడ్డీ ఏదైతే మీరు మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలంగా ఉండటం, ఇవన్నీ కొంచెం పాజిటివ్ టర్మినాలజీగానే చెప్పవచ్చు. అంటే బుధుడు శుక్రుడు అంత యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే బుధుడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం, లక్ష్మీనారాయణ స్వరూపం అన్నమాట. శుక్రుడు ఎవరంటే లక్ష్మీ స్వరూపం అన్నమాట. అంటే రెండు శుభగ్రహాలు మంచి స్థానాల్లో ఈ నెల ఈ రాశి వారిని నడిపించబోతున్నాయి. అధికమైనటువంటి శారీరక శ్రమని ఇస్తాడు, కష్టాన్ని ఇస్తాడు. ఆ కష్టం అంటే ఏంటంటే వేరే వాళ్ళు చేయాల్సినటువంటి పని కూడా మీ మీదకి డైవర్ట్ అయిపోవటం, మీరే ఆ పని చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కానీ ఈ పని చేయటం వల్ల మీకు బెనిఫిట్ కూడా ఇస్తున్నాడు. మీకు రాశి వారికి వచ్చేటప్పటికి ఒక పక్క పని, ఇంకో పక్కన బెనిఫిట్. అంటే కృషితో నాసి దుర్భిక్షం అంటారు. అంటే కృషి ఇస్తున్నాడు, అటు పక్కనే మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్గా ఇచ్చేటువంటివి ఏంటంటే బుధుడు శుక్రుడు మంచి పొజిషన్స్లో ప్లేస్ అవ్వడం, లాభస్థానాల్లో శని ఉండడం, ఇవన్నీ ఒక బెనిఫిషియల్గానే జరుగుతున్నది ఈ యొక్క వృషభ రాశి వారికి. వీటితో పాటు ఏమవబోతున్నది అంటే వచ్చినప్పటికీ తృతీయంలో ఉన్నటువంటి గురువు కూడా చాలా యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలను తగ్గించగలుగుతాడు. ఈ రాశి వారికి ఉన్నటువంటి ఒక ఇష్యూ ఏంటంటే జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు ఈ నెల కొంచెం ప్రభావం చూపిస్తాడు అన్నమాట. ఎటువంటి ప్రభావం చూపిస్తాడు? కుజుడు అంటే కోపాన్ని ఇస్తాడు. కానీ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ వచ్చేటప్పటికి చూసి అయ్యో మనకేం జరగట్లేదు కదా అనే నిరాశ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే 4వ తారీఖు నుంచి నెల గడిచే కొద్దీ రాశి వారికి స్లోగా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ వచ్చేటువంటి రిజల్ట్స్ అనేవి స్లోగా పెరుగుతాయి. ఎందుకంటే 4వ తారీఖున ఒక గ్రహం మారుతున్నది, 7వ తారీఖు ఒక గ్రహం మారుతున్నది. 17వ తారీఖు తర్వాత వీరికి అట్ మోస్ట్ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే గురువు రవి యొక్క కలయిక. ఎందుకంటే గురుమూఢం రాబోతున్నది అన్నమాట. గురువు రవి కలిస్తే గురుమూఢం అంటాం. ఈ గురుమూఢం రాబోతున్నది. సో ఎప్పుడైతే తృతీయంలో కర్కాటక రాశిలోకి ప్రయాణం చేస్తున్నాడో అప్పటి నుంచి వీరికి బెటర్ అండ్ బెస్ట్ టైంకి వెళ్ళిపోతారు. అంటే ఇంప్రూవ్మెంట్ అవుతూ ఫలితాలు 17వ తారీఖు అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్కి వచ్చేటప్పటికి వీరికి ఆఫీస్లో కానీ వీరు పనిచేసేటువంటి కార్యాలయాల్లో పేరు ప్రఖ్యాతులు రావడం, వీరు ఇన్ని రోజులు ఈ 17 రోజుల నుంచి కష్టపడిన ఫలితం ఉంటుంది కదా, అప్పుడు వీరికి వచ్చేటప్పటికి వీరు బాగా పనిచేస్తున్నారు, వీరు చేసినటువంటి పనిని కంప్లీట్గా చేయగలుగుతున్నారు. మరి అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా అవకాశాలు రావడం, ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ విషయంలో కానీ కొంచెం అనుకున్న దానికన్నా కూడా వీరిని కొంచెం బెటర్గా చూడాలి అనేటువంటి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడం, వీరు చేసినటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు రావాలి అనేటువంటి ఒక ఆలోచనలో మిగతా వారు కూడా ఆలోచించడం జరుగుతుంది. అదేవిధంగా ఉన్నతమైనటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు కూడా ఏర్పరచుకుంటారు. ఒక మంచి కాంటాక్ట్స్ అనేవి జీవితంలో ఇప్పుడంతా ఎలా ఉందంటే ప్రపంచం మెటీరియలిస్టిక్ లైఫ్ అయినప్పటికీ కూడా ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో కూడా వచ్చేటప్పటికి
కాంటాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ కాంటాక్ట్స్ అనేది ఏర్పడుతూ ఉంటేనే జీవితం అనేది నెక్స్ట్ లెవెల్ జాబ్స్లోకి వెళ్ళటానికి, రెఫర్ చేసుకోవడానికి అలా అలా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ కాంటాక్ట్స్ అనేది ఏర్పరచుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం రాబోతున్నది రాశి వారికి. ఎందుకంటే 17వ తారీఖు తర్వాత రవి తృతీయంలోకి ప్రయాణం చేయటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పొచ్చు. పేరు ప్రఖ్యాతులతో పాటు కాంటాక్ట్స్ అనేది ఏర్పరచుకోగలుగుతారు. అదేవిధంగా కొద్దిగా ప్రయాణం చేయటము, అదేవిధంగా బంధుమిత్రులతో మళ్ళీ సమాగమం ఏర్పాటు చేసుకోవటం, వాళ్ళతో కలిసి ఉండటం, ఆనందంగా ఉండటం ఎంత బాగానే ఉంది. కానీ ఈ రాశి వారు కోపం అనేది ఎప్పుడైనా సరే అగ్రెషన్, అది ఒక్కొక్కసారి ఆ కోపం ఏం చేస్తుందంటే మనంతట మనల్ని దహించేస్తుంటుంది అన్నమాట. అంటే మనకు రావాల్సినటువంటి అవకాశాలను పోగొట్టేస్తుంటుంది. మనకు దగ్గరగా వచ్చినటువంటి కోపం మనకు వచ్చేటప్పటికి అవకాశాలతో పాటు మనకు ఎంతో కావాల్సినటువంటి వారిని కూడా దూరం చేస్తుంది. ఆ కోపం అనేది కొంత కంట్రోల్గా ఉండాలి. అంటే మనకు భార్య పుత్రులు వీళ్ళందరూ ఉంటారు, లేకపోతే మనకు బంధువర్గం ఉంటారు. వీరందరితో మనం వాళ్ళతో కోపగించుకొని మాట్లాడితే వారు మనస్సు ఎంతైనా మంచిదే అవ్వచ్చు. మనం ఎప్పుడైతే కోపగించుకొని మాట్లాడితే వారికి దగ్గరగా రావాల్సినటువంటి వారు దూరం అయిపోతారు. తద్వారా వచ్చినప్పటికి మన జీవితంలో మనకు నిరాశ, నిస్పృహలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి అవకాశాన్ని చేజార్చుకోకుండా ఉండాలంటే ముందుగా ఇది చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు, అనుకోకుండా జరిగేటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కొన్ని విషయాలు కంట్రోల్గా ఉంచుకోవడం అనేది మంచిది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కానీ మోసపూరితమైనటువంటి ఆఫర్లు, మోసపూరితమైనటువంటి వస్తూ ఉంటారు. చాలామంది మన ఇంటికి వస్తారు, అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, లేకుండా మీరు 10 రూపాయలు కడితే 100 రూపాయలు అవుతాయి, లేకుండా ఇలాంటివన్నీ ప్రకటనలు మనం వింటూనే ఉంటాం. అలాంటి వాటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు ఇటువంటి మోసపూరితమైనటువంటి ట్రాప్స్లో కూడా తీసుకువెళ్ళి పడేస్తూ ఉంటాడు. ఈ రాశివారు ఈ విషయాలన్నీ కన్సిడరేషన్ తీసుకోవాలి. మెయిన్గా విద్యార్థులకు కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క నెల అనుకూలంగానే ఉంది. 17వ తారీఖు తర్వాత నుండి ఇంప్రూవ్మెంట్ దిశలోకి వెళ్ళగలుగుతారు. మ్యాథమెటిక్స్లో కొద్ది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి. ఇక పరిహారాల పరంగా మరి మాకు చూసుకున్నట్లయితే ఈ డబ్బులు నష్టపోయే సూచనలు ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మరి ఎలాంటి ప్రలోభాలకు గురవకుండా ఉండాలంటే వీళ్ళు ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ఈ రాశి వారు మెయిన్గా వచ్చేటప్పటికి హనుమాన్ చాలీసా సింపుల్ పరిహారాలే చేసుకోవాలి. మెయిన్గా వచ్చేటప్పటికి ప్రతినిత్యం పూజించేటువంటి వాటిలోనే మన పరిహారం అనేది ఉండాలి. జనరల్గా మనం ప్రతినిత్యం పూజించేటువంటి వాటిలో మెయిన్గా వచ్చేటప్పటికి హనుమాన్ చాలీసా చేసుకోవటం, హనుమాన్ దేవాలయకి వెళ్ళటం, వీలైనప్పుడు సింధూరాన్ని ధరించండి. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారు మెయిన్గా వచ్చేటప్పటికి సూర్యారాధన చేయాలి. అంటే సూర్యారాధన చేయాలంటే మన అది పెద్ద కష్టమైనటువంటి పని కాదు. మన ప్రతినిత్యం కనబడేటువంటి దేవుడు సూర్యుడు కాబట్టి మనం సూర్యుడికి ఒకసారి నమస్కారం చేసుకోవటం, లేకపోతే సూర్య నమస్కారం అనేది యోగాలో ఈరోజు కూడా యోగా డేలో రోజు కూడా సూర్య నమస్కారాలు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సూర్య నమస్కారం చేసుకోవాలి. ఇవి చేసుకుంటే సరిపోతుంది. అమ్మవారిని కూడా పూజించాలి. జాబ్ పరంగా ఇన్సెక్యూర్డ్గా ఉంది, స్టేబుల్గా లేదు అనుకునేటువంటి వారు దుర్గాదేవిని కూడా పూజిస్తే సరిపోతుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు గురు.